మన దేశంలోని కొన్ని రాజకీయ పార్టీల కారణంగా ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధిలో వెనుకబడిపోయాయని అన్నారు ప్రధాని మోదీ. కొన్ని పార్టీలు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం వల్ల మిజోరం వంటి రాష్ట్రాలు అభివృద్ధి చెందలేదన్నారు. మిజోరం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు ప్రధాని మోదీ. మిజోరంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మిజోరం రాజధాని ఐజ్వాల్లో 8,071 కోట్లతో కొత్తగా నిర్మించిన 51.38 కిలోమీటర్ల పొడవైన రైల్ కారిడార్ను ప్రధాని మోదీ జాతికి అంకితం ఇచ్చారు. ఈ కారిడార్లో ఏకంగా 153 వంతెనలు 45 సొరంగాలను నిర్మించడం విశేషం. తాజా కారిడార్ అందుబాటులోకి వస్తే ఐజ్వాల్ సమీపంలోని సాయిరంగ్ స్టేషన్ నుంచి ఢిల్లీ, కోల్కతా, గౌహతికి నేరుగా రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. Over the past decade, the region has achieved major flexing hi avayanga titsuan railway service aronin chandonani ganza ఇది కేవలం రైల్వే కనెక్షన్ మాత్రమే కాదని ప్రజల జీవన పరివర్తనకు జీవనాధారం అన్నారు మోదీ. రైల్వే కారిడార్ మిజోరం ప్రజల జీవితాలను, జీవనోపాధిని గొప్పగా మారుస్తుందన్నారు. మిజోరం రైతులు, వారి వ్యాపారాలు దేశవ్యాప్తంగా అన్ని మార్కెట్లను చేరుకుంటాయన్నారు. ఇకపై పర్యాటకం, రవాణా, టూరిజంలోనూ మిజోరం యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభిస్తాయన్నారు ప్రధాని మోదీ. Our Prime Minister is flagging off progress in road networks, railways, air transport, digital infrastructure, power transmission and social sector development, boosting connectivity and prosperity. Railway investments have been crucial, with the budget for the Northeast increasing 5-fold since 2009 to 14, and today to bring the resolution of a developed India from a ఎత్తైన కొండలు, ఒకటి కాదు రెండు కాదు వందలు, ఆ వెంటనే అగాధాలను తలపించే లోయలు, కొండలను చీలుస్తూ పరుగులెత్తే నదులు, ఇలాంటి ప్రాంతాల్లో నడకదారి నిర్మాణం కూడా చాలా కష్టం. ఇది ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మిజోరం భౌగోళిక పరిస్థితి. ఆ రాష్ట్ర రాజధాని నగరమైన ఐజ్వాల్లో భారీ భవనాలు కూడా చాలినంత స్థలం లేక కొండ అంచుల్లో కొంతమేర అగాధంలోకి వేలాడుతున్నట్లు పిల్లర్లపై నిర్మించి ఉంటాయి. నడకదారి నిర్మాణం కూడా కష్టంగా ఉన్న ఆ ప్రాంతంలో ఇప్పుడు దాదాపు 52 కిలోమీటర్ల వరకు రైల్వే లైన్ నిర్మితమైంది. The rail line will facilitate efficient transit. Modi ji, Mizoram and the Northeast are achieving unprecedented levels of development and connectivity. రైల్వే ప్రాజెక్టును ప్రతిపాదించడమే ఓ సాహసం. అలాంటిది 11 ఏళ్ల కఠోర శ్రమతో ఇంజనీర్లు అద్భుతాన్ని చేసి చూపారు. ప్రపంచంలోని అతి కష్టమైన రైల్వే ప్రాజెక్ట్స్ లో ఒకటిగా ఇప్పుడు ఇది రికార్డులోకి ఎక్కింది. దీన్ని ప్రధానమంత్రి మోదీ జాతికి అంకితం చేశారు. inauguration and laying foundation of stones for various projects from the central government in the state of Mizoram. కొత్తగా నిర్మించిన రైల్ కారిడార్ నిడివి 51.38 కిలోమీటర్లు. దీని నిర్మాణానికైన వ్యయం 8,071 కోట్లు. అంటే కిలోమీటర్కు 157 కోట్లు ఖర్చయిందన్నమాట. జనరల్ గా రైల్వే లైన్ల నిర్మాణంలో కిలోమీటర్కు అయ్యే ఖర్చు 13 కోట్ల నుంచి 15 కోట్ల వరకు ఉంటుంది. కానీ ఇక్కడ ఖర్చు అంతకంటే 10 రెట్లు ఎక్కువగా ఉండటం ఓ రికార్డ్. Over the past decade, the region has achieved major flexing hi ఈ కారిడార్ నిర్మాణంలో 153 వంతెనలు, 45 సొరంగాలను నిర్మించాల్సి రావడమే భారీ ఖర్చుకు కారణం. ఒకదాన్ని ఆనుకుని ఒకటిగా ఈ ప్రాంతంలో భారీ కొండలుంటాయి. ఆ కొండల్ని తొలిస్తే తప్ప రైల్ కారిడార్ నిర్మాణం సాధ్యం కాదు. దీంతో 45 కొండలను తొలుస్తూ సొరంగాలు నిర్మించారు. 2 కొండల మధ్య అగాధంలా లోయలున్నందున సొరంగాలకు సమాంతరంగా వంతెనలు నిర్మించి దాని మీదుగా ట్రాక్ ఏర్పాటు చేశారు. సొరంగాల్లో మూడో దాని నిడివి 1.9 కిలోమీటర్లు కావడం విశేషం. అలా మొత్తం సొరంగాల నిడివి 15.88 కిలోమీటర్లుగా ఉంది. మొత్తం రైల్ కారిడార్లో 31% నిడివి సొరంగాలతోనే ఉందన్నమాట. transport, digital infrastructure, power transmission and social sector development, boosting connectivity and prosperity. ఇక 153 వంతెనల్లో 55 వంతెనలు అతి భారీవి. వాటిలో 97వ నెంబరు వంతెన పొడవు 742 మీటర్లు. దానికి నిర్మించిన స్తంభాల ఎత్తు 114 మీటర్లు. మరో 88 వంతెనలు కాస్త చిన్నవి. 10 ఆర్యూబీలు, ఆర్ఓబీలు కూడా ఉన్నాయి. ఇలా మొత్తం వంతెనల నిడివి కలిపితే 11.76 కిలోమీటర్లు. మొత్తం కారిడార్ నిడివిలో వీటి వాటా 23%. అంటే 54% రైల్వే లైన్, వంతెనలు, సొరంగాలతోనే ఉంటుందన్నమాట. 143 bridges and 45 tunnels. Mizoram stands out with India's second highest railway pier bridge. దేశంలో 7 ఈశాన్య రాష్ట్రాలున్నాయి.
సిక్కింలో అసలు రైల్వే లైనే లేదు. 6 రాష్ట్రాల్లో పాక్షికంగా ఉన్నప్పటికీ మిజోరం, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్ రాజధానులకు రైల్వే కనెక్టివిటీ లేదు. ఇంతకాలం తర్వాత మిజోరం రాజధాని ఐజ్వాల్ కు ఆ భాగ్యం దక్కింది. మిగతా 3 రాష్ట్రాల రాజధానులను రైల్వేతో జోడించే కసరత్తు జరుగుతోంది. ఐజ్వాల్ కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాయిరంగ్ స్టేషన్ నుంచి ఇక 4 రైళ్లు నడవనున్నాయి. ఇందులో రాజధాని ఎక్స్ప్రెస్ వారానికి ఒక రోజు ఢిల్లీకి, కోల్కతాకు, వారంలో 3 రోజులు నడిచే మరో ఎక్స్ప్రెస్, అస్సాం రాజధాని గౌహతికి నిత్యం ఓ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభం కానున్నాయి. సాయిరంగ్ స్టేషన్ నుంచి మయన్మార్ దేశ సరిహద్దు 223 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రకృతి రమణీయతకు నిలువైన ఆ ప్రాంతానికి రైలు కనెక్టివిటీతో పర్యాటకుల సంఖ్య భారీగా పెరగనుంది. పరిశ్రమలు కూడా రానున్నాయి. నిన్నటి వరకు రోడ్డు మార్గాన సరుకుల రవాణా కూడా అతి కష్టంగా ఉన్నందున ఆ రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు అధికం. ఇప్పుడు రైలు మార్గాన సరుకు రవాణా చాలా ఈజీగా కానున్నందున ధరలు దిగివచ్చి సామాన్యులకు ఊరట కలిగే అవకాశం ఉంది. టుడే మిజోరాం is playing an important role in India's development journey. Friends, this is a historic day for the nation, particularly for the people of Mizoram. From today, Aizawl will be on India's railway map. A few years ago, I had the opportunity of laying the foundation stone for the Aizawl railway line. And today, we proudly dedicate it to the people of the nation. Overcoming many challenges, including difficult terrain, this Bairabi-Sairang rail line has become a reality. The skills of our engineers and the spirit of our workers made this possible. Friends, our hearts have always been directly connected with each other. Now, for the first time, Sairang in Mizoram will be connected directly with Delhi by the Rajdhani Express. This is not just a railway connection, but it is a lifeline of transformation. It will revolutionize the lives and livelihoods of the people of Mizoram. Farmers and businesses of Mizoram can reach more markets across the nation. People will be able to access more options for education and healthcare. This will also create employment opportunities in tourism, transport and hospitality sectors.